గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवी. We are pleased to have you here, sir. Thank you very much for coming.
Now we will have our welcome song by our third class students. Thank you. Now, Gopikama song by LKG students. Gopikama,
కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే సుటులని గోపాలుడే సుటు వేసిన బాలుడే తీసుకు వచ్చిన బాలుడే ఆట మీద పడిపోవుడే కనిక చీకటిలో పడతాడే నా ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలు చేస్తాడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సెవెంత్ క్లాస్ గ్రూప్ సాంగ్ కలజోడు కాలేజీ పాప బై కే సుజన జి చేతన ఎస్ చేతన శ్రీ కే సుమశ్రీ సిహెచ్ సోఫియా ఎల్ పుష్పప్రియ టి హాసిని ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు I love you చెప్పి చూడు ఆమె పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే సోతొస్తది నల్ల కన్న అత్తాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే సోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులెరగ తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహామయ దూరం పట్టడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహామయ దూరం పట్టడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఏ గోపెటోన్ని మీరు భోజనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి కోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కేబిలంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచిన
హయాతి, లోహిత, సుదీప్తి, లాస్యశ్రీ, వీక్ష. Now, first class, boys and girls, మీ ప్రేమ కోరే చిన్నారులం songs by Bablu, Tatya, Maunika Parvati, Devishri, Pranay, Balasatwik, Shreyas, Devadeep, Dilip, Siddharth Manikanta. Me
సమ్మా సంబుద్ధస్స. మంగళాత్మకుడు ధర్మ పరిపూర్ణైన సర్వశ్రేష్ఠ జ్ఞానవంతునికి బుద్ధ భగవానునికి భక్తిపూర్వక వందనాలు. ప్రియమైన సోదర సోదరమణులారా, ఉపాసక ఉపాసకులారా, అలాగే విద్యార్థినిలారా, ఉపాధ్యాయులు, మొరపట్టి రంగనాథ్ బాబు స్కూల్ ఉపాధ్యాయులు, ఈరోజు గంటసాల ఒక పండగ రోజు, ఒక పర్వ రోజు. ఎందుకంటే మీరందరూ కూడా యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారు. ఈ యానివర్సరీకి ముఖ్య కారణం ఎవరు? రంగనాథ్ బాబు గారు. మన గంటసాలలో ఉండే మనసున్న మహారాజు మన రంగనాథ్ బాబు గారు. సో వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నేను కూడా 16 సంవత్సరాలు ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నానంటే దానికి ముఖ్యంగా కారణము రంగనాథ్ బాబు గారు అన్నమాట. మీరందరూ కూడా కరతాళాలతో అభినందించాలి. రంగనాథ్ బాబు గారి దగ్గర డబ్బు ఉంది లేదా వాళ్ళకు మంచి స్థాయిలో ఉంటారు అని కాదండి. వాళ్ళ దగ్గర చాలా మంచి మనసు ఉంది. దానికి మనసున్న మహారాజు అని చెప్తామన్నమాట. ఏం చెప్తాం అట్లా? డబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా దానం చేయాలా, మంచి చేయాలనే తపన ఉండదు అన్నమాట. కానీ అది కొంతమందికే ఉంటుంది. సో దాంట్లో రంగనాథ్ బాబు గారు గంటసాలలో ఉండి ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు సగానికి సగం గంటసాల అందరూ కూడా జనాలు ప్రజానికం బాగుందంటే దానికి కారణము రంగనాథ్ బాబు గారు. సో దానికే మీరందరూ కూడా చెప్పాలి. నేను రంగనాథ్ బాబు గారు అంటే మనసున్న మహారాజు అని మీరు చెప్పాలి. రంగనాథ్ బాబు గారు, రంగనాథ్ బాబు గారు, రంగనాథ్ బాబు గారు. అది అందరికీ ఉండదు. దాన్ని ఒక అదృష్టంగా భావించాలి. ఒక గురువుగా నేను ఇక్కడ 16 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. మీరందరూ వినుకోనాలి. ఎవరు గట్టిగా మాట్లాడకూడదు. ఇది మన జీవితానికి చాలా అవసరమైన జ్ఞానం. లోక కళ్యాణ ధ్యానం అంటాం. ప్రతి మనిషి అనుసరించుండే జ్ఞానం, ఆచరణాత్మక జ్ఞానం. ఇక్కడ ప్రపంచంలో ఎవరు శాశ్వతంగా ఎవరు ఉండరు. వాళ్ళ టైం వస్తే అందరూ వెళ్ళిపోవాలి. సో మనిషిగా మనం పుట్టాం కాబట్టి మనిషికి మనం బతికే కాకుండా 10 మందిని బతికించాలి అనే తత్వం ఉండాలి అన్నమాట. సో దానికంతా మనం ఏం చేయాలా? మన దైనందిన జీవితంలో మంచి సద్గుణాలతోటి, మానవతా విలువలతోటి మన జీవుని రూపించుకోవాలి. ఈ లోక కళ్యాణ ధమ్మం అంటే ఏమి? ఫస్ట్ గురువుల్ని, తల్లిదండ్రులని గౌరవించాలి. అందరూ కూడా ఏం చేయాలా? గురువుల్ని, తల్లిదండ్రుని గౌరవించాలి. 2 దానగుణము. దానగుణం అంటే ఏం చేయాలా? కాకలకి అన్నం పెట్టాలా, చీములకి పంచదారేలా, రోజు 1 రూపాయి దానం చేయాలి. తర్వాత ధ్యానం చేయాలి. 1 గంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం. చెప్పండి అందరూ గట్టిగా. 1 గంట ధ్యానం 1 గంట ధ్యానం నిద్రతో సమానం. సో 1 గంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం. మన శరీరం ఎల్లప్పుడూ చైతన్యవంతంగా, శక్తిగా ఉంటుంది. దీర్ఘాయుషుని పెంపొందిస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతని పెంపొందిస్తుంది. ఇంతేకాకుండా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనే కౌశల్యం మరియు నైపుణ్యంని పెంపొందిస్తుంది. మీరందరూ కూడా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దర్ చిల్డ్రన్స్. ఎలాంటే తల్లి, తండ్రి, గురువు మీరు వాళ్ళ జీవనం రూపించింటే దాంట్లో చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తారు. దానికే వాళ్ళకి ఇప్పటి నుంచినే సద్గుణాలని నేర్పియాలి, మంచిది నేర్పియాలి. అప్పుడే వాళ్ళు ఒక మంచి గతికి వస్తారనేమాట. చూడండి రంగనాథ్ బాబు గారు వాళ్ళు చాలా శ్రమపడి ఆ హోదాకు వచ్చారు. అంత ఈజీగా రాలేదు. ఇది ఫస్ట్ ఇంజనీర్ అంటారు, అమెరికాకి వెళ్ళిన ఫస్ట్ ఇంజనీర్. సో వాళ్ళ తపన, పట్టుదల, సింప్లిసిటీ అవి ఎన్నో బౌద్ధ సద్గుణాలు రంగనాథ్ బాబు గారిలో కనబడుతుంది. చూస్తే దానికి సింపుల్గా ఉంటారు, కానీ వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు అన్నమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వాళ్ళు డబ్బులు సంపాదించేసేదానికి ఏమి అంత కష్టం పడరు, కానీ ఆ డబ్బుల్ని సేవ్ చేసి 10 మందికి మంచిది చేయాలనే తపనతోటి చాలా రిస్క్ తీసుకుంటారు. అది రంగనాథ్ బాబు గారు ఉండే దాంట్లో మంచి సద్గుణం అనమాట. అది వేరే వాళ్ళకి కనబడదు.
వేరే వాళ్ళు అయితే కోట్ వేసుకో బూట్ వేసుకో, ఎప్పుడు అక్కడ తిరుగు ఇక్కడ తిరుగు, కార్లో పో అక్కడ పో ఇక్కడ పో అని చాలా రకాలు చేస్తూ ఉంటారు. రఘునాథ్ బాబు గారు వెరీ సింపుల్ అండ్ వెరీ ఐడియల్. ఏమంటారు? సింపుల్ అండ్ ఐడియల్. ఐడియల్ అంటే ఏమి? ఆదర్శం. ఏమంటారు? ఆదర్శం. రఘునాథ్ బాబు గారి జీవనము ప్రతి మనిషికి ఆదర్శం అన్నమాట. అభివృద్ధిని సాధించాలి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వేడుకుంటే ఏమైనా వస్తుందా? టీచర్లు చెప్పాలి, వేడుకుంటే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. కష్టపడి చదవండి, అలాగే ఉపాధ్యాయులు బాగా చదివించండి, అప్పుడు అంత కూడా మంచిది జరుగుతుంది. అంటే కారణం ఏమి? స్వయం కృషి. సో దానికే మీరు అందరూ కూడా ఈ లోక కళ్యాణ ధమ్మం, గురువుల్ని తల్లిదండ్రుల్ని గౌరవించేది, దాన సద్గుణము, పంచశీల ఆచరణ అంటాం. పంచశీల అంటే ఏ జీవిని చెప్పరాదు, దొంగతనం చేయరాదు, వ్యభిచార జీవిని గడపరాదు, అబద్ధాలు చెప్పరాదు, మత్తు పదార్థాలు, భీతి భయాందోళన జీవితం తొలగిపోతుంది. ఇప్పుడు చూడండి, నిన్న రాత్రి 11:30 వచ్చాను. 20 days బ్యాక్ హైదరాబాద్లో మినిస్టర్ గారిని పట్టుకొని హుస్సేన్ సాగర్ పుత్రుడు చూశారు కదా. హుస్సేన్ సాగర్ పుత్రుడు ఎవరు నిలిపారు? హుస్సేన్ సాగర్ పుత్రుడు ఎవరు నిలిపారు? ఎన్టీఆర్ నిలిపాడు. ఫస్ట్ అది పడిపోతుంది, ఒక 2 సంవత్సరాలు నీళ్ళలోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్లో పుత్రులు నిలుపుతాడు అనమాట. సో అట్లాంటి హుస్సేన్ సాగర్ పుత్రుని దగ్గర మేము దాదాపు 14 సంవత్సరాల నుంచి క్యాలెండర్ ఇనాగ్రేషన్ పెట్టుకుంటూ ఉంటాం. మొన్న కూడా అది బాగా చేసాము ప్రోగ్రాము. తర్వాత రాజమండ్రిలో కందుల దుర్గేశ్వర పెట్టుకొని ప్రోగ్రామ్ చేశాము. అంతేకాకుండా మనకి రఘునాథ్ బాబు గారికి 2012లో చెప్పి ఈ గంటసాల మానవతా విలువలు, తర్వాత మంచిది కావాలంటే ఏం చేయాలంటే నేను 2012లో చెప్పాను, మీరు 100 అడుగులు బుద్ధులు పెట్టండి, అప్పుడంతా కూడా మంచిది జరుగుతుంది అని చెప్పి చేయాలని చెప్పాను. వాళ్ళు కూడా నేను చేస్తాను డెఫినెట్గా అని కూడా నాకు ఒక వాగ్దానం చేశారన్నమాట. అది ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగింది? అది 100 అడుగుల బుద్ధునికి కారకులు ఎవరు? గట్టిగా చెప్పాలా? రఘునాథ్ బాబు గారు. సో అది సో మనం బతికేది కాకుండా వేరే వాళ్ళు కూడా వాళ్ళు బతికించి ఎంతో మందికి ఆనందము, సంతోషము, అలాగే జీవనానికి పునాది. ఈరోజు ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. భగవాన్ బుద్ధుడు ఎప్పుడు కూడా దుఃఖ విముక్తి అంటారు. దుఃఖ విముక్తి. ఆ దుఃఖ విముక్తిలా ఇప్పుడు చూడి మీరందరూ కూడా విజయ స్కూల్కో లేదా చెల్లపల్లికో స్కూల్కి వెళ్ళాల్సి ఉండే. మీకంతా బాగా ఇబ్బంది కష్టం జరిగేదా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మీకు కష్టమా సుఖమా చెప్పాలి టీచర్ గారు. ఇక్కడి నుంచి మీరు టీచర్లు కానీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళేది కష్టంగా ఉంటుందా సుఖంగా ఉంటుందా? కష్టంగానే ఉంటుంది. మీ కష్టాన్ని ఎవరు తీర్చారో అది చూడి వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా అలాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అందజేసేటువంటి భర్తేజ గారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గాయత్రి, భవానీ, హేమశ్రీ, పూర్ణిమ సాంగ్. ఇంకా మా అమ్మ ఒకటి ఉంది.
That was energetic. గౌరవనీయ పెద్దలు మనందరి యొక్క శ్రేయోభిలాషి రంగనాథ్ బాబు గారు మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒక 10 నిమిషాల కార్యక్రమం అండి. మొదటగా మనం అందరం కూడా చంద్రం గారని పిలుచుకుంటాం, తండ్రి సమానులు. నేను ఈ పాఠశాలకు వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరిని చంద్రం గారి విషయం వచ్చిన మహానుభావుడు ఆయన కంటే గొప్పవాళ్ళు లేరు, అంత మంచి మనిషి, మనసున్న మనిషి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి. అటువంటి మంచి మనిషి యొక్క ముద్దు బిడ్డ గొర్రెపాటి ఉదయ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. బోకే ఒకడు బోకే పెట్టు. అట్లనే మన బాబు గారి బ్రదరు నవనీత్ కృష్ణ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మన పాఠశాల శ్రేయోభిలాషి గ్రామ పెద్దలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అయినటువంటి గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మన డాక్టర్ గారు అసలు ఎంత గొప్ప ఆయనంటే ఆయన మందిస్తే చిటికలు తగ్గిపోద్ది, అంతటి గొప్ప ఆయన. ఆ డాక్టర్ గారు వేమూరి ప్రమోద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే బండి పరాత్పరరావు గారు గ్రామ ప్రముఖులు, నిడారంబరు, ఎంతో మంచి మనసు ఉన్నటువంటి మహామనిషి. నేను ఘంటసాల హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు 888 సీట్లు 4 సీట్లు మన హై స్కూల్కి వస్తే ఆ విషయం తెలుసుకుని నన్ను మన గ్రామ పంచాయతీ ముందు తీసుకొచ్చి పౌర సన్మానం చేసినటువంటి మహానుభావులు ఆయనకి ఎన్నిసార్లు ఆయన పేరు చెప్పుకున్నాను నేను. అట్లనే మన గ్రామ సర్పంచి వెంకటేశ్వరమ్మ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే కొండపల్లి రామకృష్ణ గారు, ఆయనకి అసలు సివిల్ ఇంజనీర్ సరిపోరు, సివిల్ ఇంజనీర్ సరిపోరు. ఆయన మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు ఆలోచన చేస్తే ఆయన 100 సంవత్సరాలు ఆలోచన చేసి పక్కాగా పకడ్బందీగా బ్రహ్మాండంగా నిర్మాణాలు చేయడంలో తింటారన్నమాట. ఆయన స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కొండపల్లి రామకృష్ణ గారు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాలండి. రామకృష్ణ గారు కాన్వెంట్లో పనిచేస్తున్నటువంటి జవహర్ గారు నాకు మంచి మిత్రులు, చక్కని మంచి హృదయం ఉన్నటువంటి మనిషి, ఎంతో వర్కర్ అనమాట. ఆ విజయ కాన్వెంట్కి మెయిన్ పిల్లర్గా ఆయన కూడా పనిచేస్తున్నారు. జవహర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
మా ఎంఈఓలు డివైఓని కూడా పిలిచానండి. ఒకవేళ వస్తే ఎక్కడ రావచ్చు కోరుతున్నాం. అట్లాగే ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని పిలిచాం. అట్లనే ఎస్ఐ గారిని వేమన చందన గారిని కొత్తగా వచ్చారు ఈ మధ్యనే. మన ఘంటసాల ముద్దుబిడ్డ ఆడబిడ్డ అనుకుంటున్నాం అందరూ. అంత చక్కగా వచ్చిన వెంటనే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పేపర్లు కూడా వచ్చి రావడం జరిగింది. ఘంటసాల పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఎస్ఐ ఆవిడ, లేడీ ఎస్ఐ. మన ఘంటసాల మండలం, ఘంటసాలే కాకుండా మండలాన్ని కూడా ఆడబడుచుగా భావిస్తున్నాం. ఆవిడ ఒకవేళ వచ్చి ఉంటే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వేమన చందన గారు. నెక్స్ట్ మనసున్న మహారాజు. ఇప్పుడే పెంతేజీ గారు చెప్పారు. మన పాఠశాల వ్యవస్థాపకులు, గొర్రెపాటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి రంగనాథ్ బాబు గారిని మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారిని, Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు. గొర్రెపాటి ఉదయభాసు గారిని మాట్లాడవలసి కోరుతూ, మీరు మళ్ళీ స్టేజ్ మీద పిలుస్తామండి అందరినీ. అప్పుడు రావచ్చు. కుర్చీలు లేవు కాబట్టి మీ సీట్లో కూర్చోవలసిగా కూర్చున్నాం. నాకు తెలుగులో మాట్లాడటం అంటే ఇష్టం అండి, కానీ రామకృష్ణ గారేమో నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమని చాలా కష్టమైన పని అప్పచెప్పారు. సో ఇట్ ఈస్ సో నైస్ టు బీ హియర్ అండ్ ఆల్సో టు సీ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ participating so enthusiastically in this occasion. And it is really luck to our, not luck actually, it is luck to our village to have a person like Ranganath Babu Garu here in this village. So he is so good. I don't know what to say. I'm not getting the words actually. He has given this school. Yeah, he said that we have to have a school close to here in this village itself, so that people need not go to Challapalli for 8 kilometers. And he wanted to encourage the students to study well in the school itself. And Loy Nageshwara Garu, and he approached him for this school, and he really helped to build the school here. And it is providing very good service here. And I request all of you to utilize this school and become a very good students. And teachers part is prime to get the students become a good citizens. So I primarily focus on the teachers to get themselves to get to get themselves updated all the time and give the latest knowledge to the students.
and make them very good citizens of our village and of our country. And thank you very much. జవహర్ గారు. రంగనాథరావు గారు స్థాపించిన ఈ పాఠశాల విద్యా విషయంలోనూ ఆదర్శ విషయంలోనూ చక్కగా ఉండాలని పేరు నిలపాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. మన డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మెడికల్ ఆఫీసర్గా ఇక్కడ మన ఊళ్ళోనే, నా జన్మస్థలం ఇది ఘంటసాల, బట్ సెటిల్ ఇన్ తెలంగాణ. రీసెంట్లీ అంటే 3 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి మాకు రంగనాథ్ బాబు గారితో ఒక అనుబంధం ఏర్పడింది. ఎలా అంటే రెగ్యులర్గా నాకు కాల్ చేసేవాళ్ళు. అంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా, బాబు మీ దగ్గర ఏఆర్వి ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏఎస్వి యాంటీ స్నేక్ వెయిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి అడిగేవాడు. ఏంటి ఆయన పెద్ద వయసు అయ్యి ఉండి అంత ఉత్సాహం ఏంటి అనేది ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత నేను ఒక్కసారి కలవటం జరిగింది. తర్వాత రామకృష్ణ గారి ప్రోద్బలంతో నేను ఒక్కసారి వచ్చాను. ఏఎస్వి ఏఆర్వి గురించి అడుగుతున్నారు ఏంటి, నాకు ఆ గతంలో ఎప్పుడు పరిచయం లేదు. నేను 7th 8th క్లాస్ వరకే ఇక్కడ ఉన్నాను. నెక్స్ట్ అంతా విజయవాడ, తెలంగాణలో ఉన్నాను. ఆ విషయంలో రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నాడు. హెల్త్ ఇష్యూస్ ఏదైనా కావాలా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఏమైనా వ్యాక్సిన్ కొరత ఏమైనా ఉందా, లేకపోతే ఎక్కువగా పాము కాటుకు సంబంధించిన ఏఎస్వి వ్యాక్సిన్ అది వస్తూ ఉంటాయి. ఇది అగ్రికల్చర్ విలేజెస్ ఉంటాయి చుట్టుపక్కల, పాము కాటులు కామన్గా వస్తూ ఉంటాయి. తర్వాత మంకీ బైట్స్ కానీ ఇలాంటివన్నీ, ర్యాబిస్ ఇంజెక్షన్స్ అవన్నీ ఉన్నాయా లేవా, అప్డేట్ ఇవ్వండి ఎప్పటికప్పుడు అని చెప్తే, ఏదన్నా కావాలంటే నేను పర్చేజ్ చేసి మీకు ఇస్తాను అని చెప్పి నన్ను చాలాసార్లు రెగ్యులర్గా ఆయన కాల్ చేసినప్పుడల్లా నాకు చెప్పేవాడు. ఇంత కేర్ తీసుకుంటున్నారు విలేజ్ గురించి ఏంటి అని చూస్తే అంటే ఈ స్కూల్లోనే మా పాప కూడా ఇక్కడే చదువుతుంది, చిన్న పాప. దిస్ ఎల్కేజీ. తర్వాత రామకృష్ణ గారితో కలవటం జరిగింది ఒకసారి. తర్వాత సార్ మీకు ఏదైనా నీడ్ ఏమైనా ఉందా, ఎమర్జెన్సీ నీడ్ ఏదైనా ఉన్నాయంటే, మోర్ దెన్ 1.5 lakh, దగ్గర 1,50,000 అనుకుంటా, మాకు హాస్పిటల్కి సంబంధించినటువంటి మీటింగ్ హాల్, ఆశాస్ అండ్ మేల్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్స్ మీటింగ్ రూమ్ కోసం వెంటనే అది ఇచ్చారండి. చాలా ధన్యవాదాలు సార్ మీకు. నేను అడగకుండానే మీరు నా చేతే అడిగి చెప్పించి మరి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చాలా ఉపయోగకరంగా ఉంది. ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక 20 members గ్యాదర్ చేయడానికి ఆ మీటింగ్ చేసి విలేజ్లో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీర్వచనాలు. పిల్లలు ఎంతో చక్కగా బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలంతా. మరి ఈ యాక్టివ్నెస్కి ఇక్కడ టీచర్స్ కూడా ఈ స్కూల్ పెట్టడం వల్ల లోకల్గా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఇక్కడ చాలామంది హౌస్ వైఫ్స్ వచ్చి వర్క్ చేస్తారు. అలాగే దగ్గర ఇంట్లో ఇక్కడే ఉండి ఇక్కడే వర్క్ చేసుకోవడం, దే ఆర్ వెరీ హ్యాపీ. అట్లాగే వాళ్ళు డెవలప్ చేయడానికి కూడా వెరీ ఇంట్రెస్ట్ డెవలప్ ది స్కూల్ గురించి చెప్పేదే ఉండదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మంచి అలవాట్లు, మరి మంచి బుద్ధి అన్నీ కలిగేలాగా ఇక్కడ చూస్తారు. ఎందుకంటే ఇది చారిటీ, దీన్ని ఏదో లాభాలు ఆశించి ఇక్కడ పెట్టలేదు. వీళ్ళందరికీ మీ అందరికీ ఉపయోగపడుతుందని కూడా చెప్పారు ఇక్కడ. కాబట్టి మేమంతా ఉపయోగించుకోవాలి. ఇంకా ఈ స్కూల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ. Thank you all so much for including us in this beautiful presentation. The kids are beautiful
I know you all wear uniforms to school, so it's so nice to see you all dressed up and dancing and, like you said, active and having fun. In the US, there's a saying, it takes a village to raise a child, and Kantasala is the village we think of when we think about all of you. This is the village we hope for wherever we go. I think this is a great foundation for, this school is named after my Nainama, our Nainama. రామకృష్ణ గారు తెలుగులో కాదు ఇంగ్లీష్లో మాట్లాడమని అన్నారంట. ఉదయ్ భాస్కర్ ఏమో నాకు తెలుగులో మాట్లాడటం ఇష్టం, కానీ రామకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అన్నారు. నాకేమో ఇంగ్లీష్లో మాట్లాడటం ఇష్టం, కానీ మీకోసం తెలుగులోనే మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఎవరైనా 6th grade పిల్లలు ఒక బాయ్ అండ్ గర్ల్ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. 6th grade 1-6. నేను స్పీచ్ ఇచ్చే కన్నా 2 ప్రశ్నలు పిల్లలను అడుగుతాను. ఏమా మీరు స్కూల్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. నేను చదువుకోవడానికి వస్తున్నాను. నేను బాగా చదువుకుని మా మమ్మీ డాడీని చూసుకోవడానికి వస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న ఇంకా 1-2 ప్రశ్నలు. చదువు ఎందుకు మీకు? ఉద్యోగం తెచ్చుకోవడానికి, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవడానికి. నా భవిష్యత్తు బాగుండడం కోసం, మా అమ్మా నాన్నని చక్కగా చూసుకోవడం కోసం నేను చదువుకుంటున్నాను. నేను బాగా చదువుకునే ఫ్యూచర్లో మా మమ్మీ డాడీని బాగా చూసుకోవడానికి చదువుకుంటున్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక స్కిల్, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ఒక స్కిల్, సైన్స్ నేర్చుకోవడం ఒక స్కిల్. ఇవన్నీ నేర్చుకుంటే మన సంఘానికి ఉపయోగపడితే ఈ పాప చెప్పినట్లు మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే చక్కగా తల్లిదండ్రులని మన జీవితం చూసుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. అంతా బాగుంటే దేశానికి ఇంకా బాగా ఉపయోగపడవచ్చు. మంచిగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. మన గొర్రెపాటి రంగనాథ్ బాబు గారి తల్లిదండ్రులు ఉదయ భాస్కరమ్మ, వెంకటరాయలు గొర్రెపాటి పేరు మీదన ఈ స్కూలు 2024లో స్థాపించబడింది. ముఖ్యంగా మన ఘంటసాల నుంచి చల్లపల్లి 20 కిలోమీటర్ల వరకు కూడా ఉంది. చిన్నపిల్లలు చల్లపల్లి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, బస్సు కోసం వేచి ఉండాలి. బస్సు వచ్చేదాకా మనం తల్లిదండ్రులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చుని పంపిస్తే మళ్ళా అక్కడ కూడా జాగ్రత్తగా తీసుకుని కాన్వెంట్ పంపించడం, ఇటువంటి ఇబ్బందులు అనేకమైన ఉండి దాదాపు 2 గంటల ముందునే తల్లిదండ్రులు రెడీ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆహ్లాదంగా తల్లిదండ్రులు వాళ్ళ వాహనాల మీద కానీ నడిచి కానీ తీసుకొచ్చేటువంటి చక్కని ఏర్పాటు మన ఊళ్ళో ఈ స్కూల్ ఎలా ఉండటం వలన మనందరికీ కూడా, మన తల్లిదండ్రులు రోజువారీ చూస్తున్న మనందరం కూడా చాలా చక్కగా వచ్చి విద్యను అభ్యసించడం, క్రమశిక్షణగా కూడా మన ఉపాధ్యాయులు కూడా సాధ్యమైనంత మేరకు చెప్పటం, తల్లిదండ్రులు కూడా చక్కగా ఆనందించడం జరుగుతుంది. ఈ యూఆర్ గొర్రెపాటి స్కూల్ ఈ రోజున వారి కుటుంబ సభ్యులతో మన గొర్రెపాటి రంగనాథ్ బాబు గారు కానీ వారి కుమార్తెలు పల్లవి గారు కానీ మాధవి గారు కూడా వచ్చేసి మనతో పాటు పాల్గొనటం, అట్లాగే వారి యొక్క తమ్ముడు గారు అయినటువంటి తానా అధ్యక్షుడిగా చేసి దేవోన్నతులైనటువంటి గొర్రెపాటి నవరతి కృష్ణ గారి అబ్బాయి డాక్టర్ విజయ్
వారు కూడా పాల్గొనటం, మిగతా పాటు మన సర్పంచ్ వెంకటేశ్వరం గారు కానీ, మన బ్యాంక్ ప్రెసిడెంట్ పరాత్మరావు గారు, మన డాక్టర్ గారు, అట్లాగే వేమూరి ప్రమోద్ గారు, అట్లాగే మన పెద్దలు విజయ కాన్వెంట్ పెద్దలైనటువంటి జవహర్ గారు, ముఖ్యంగా ఇందాక మొట్టమొదటి మీకు పరిచయం చేసినటువంటి గొరిపాటి చంద్రశేఖరరావు గారు ఈ ట్రస్ట్కి నిజంగా కూడా ఒక ట్రస్టు అనే దానికి విధానానికి ఏ రకంగా నడపాలి అనేటువంటి చక్కని సంస్కారవంతమైనటువంటి నడకతో అందరి దృష్టిలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి అబ్బాయి ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఈరోజు మనకి ఇక్కడ అందుబాటులో ఉండటం మన అదృష్టంగా ఆయన యొక్క మంచి సందేశం తీసుకున్నాం. అట్లాగే మీ అందరికీ కూడా మన ప్రిన్సిపాల్ గారికి, పాలకవర్గ సభ్యులకి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరి తరఫున ధన్యవాదాలు.